హలో ఆల్, ఎవరింటికి వెళ్ళినా కూడా వీక్లో 2 టైమ్స్ అందరింట్లో కామన్గా ఉండే ఐటెం పప్పు. ఆ పప్పులో ఒక వెరైటీ అయిన పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కష్టంగా లేకుండా సింపుల్గా చూపించేసేస్తాను. ముందుగా పప్పు కడిగేసుకొని నానబెట్టుకోండి. అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, బాగా కడిగిన పాలకూర వేసి అందులో 1 స్పూన్ పసుపు, నిమ్మకాయ సైజ్ చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇంకేం అవసరం లేదు. కారం కూడా యాడ్ చేసుకోవద్దు, ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవద్దు. విజిల్స్ పెట్టిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత, బాయిల్ అయిన తర్వాత అప్పుడే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే ఉప్పు యాడ్ చేసేసుకుంటే అసలు అది కుక్ కాదు. సో ఒక 4 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. అయ్యాక మంచిగా బాగా ఉడుకుంటుంది కదా, అప్పుడు పప్పు గుత్తితో బాగా వెనుపుకోవాలి. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇలా మెదిపేటప్పుడు ఇప్పుడు కల్లుప్పు యాడ్ చేసేసుకొని బాగా మెదుపుకోవాలి. ఇంకా బాగా థిక్ పేస్ట్ లాగా వచ్చేంత వరకు కూడా ఇలానే మెదుపుకోవాలి. ఈ పాయింట్లో మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపులో గార్లిక్ మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే అదే బాగా టేస్ట్ ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. చూసారా, ఇంతే సింపుల్ పాలకూర పప్పు రెడీ. మంచి వేడి వేడి అన్నంలో కొంచెం పప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. బా సూపర్ అండి. సబ్స్క్రైబ్.